నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ ప్రముఖ రాజకీయ పార్టీలన్నీ కూడా అభ్యర్థుల ఎంపిక వీటితో పాటుగా వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ప్రణాళికలు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ముఖ్యంగా ఈ క్రమంలో, ఈ సమయంలో సెలబ్రిటీలు వెతుకులాడేటువంటి పనిలో పడ్డారు అనేటువంటి ఒక చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. మరి ఏంటి, ఆల్రెడీ వై నాట్ 175 అని చెప్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు సెలబ్రిటీలని ఎందుకు వెతుకుతా ఉన్నారు, దీని వెనకాతలు ఉన్నటువంటి అసలు కదేమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సెలబ్రిటీలు వేటలో పడ్డారు అనేటువంటి ఒక చర్చ అయితే చూస్తున్నాం. ఏంటి సార్ దీని వెనకాతలు అసలు కథ ఏంటి అంటే, ఇప్పుడు ఎట్లయినా సరే ఇప్పుడు మళ్ళీ గెలవాలి, దానికోసం ఏం చేయాలి అనే కసరత్తులో భాగంగా మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎక్కడో రాజమండ్రికి చెందిన సినిమా యాక్టర్ అలీని తీసుకెళ్ళి నంద్యాలలో ఇస్తే నీకు ఎట్లా ఉంటుందని అడగటం. నంద్యాల వెళ్ళి ఏం చేయాలి నంద్యాల వెళ్ళి అలీ ఏం చేయాలి అంటే ఇట్లా అనమాట. వివి వినాయక్ని ఎక్కడో పోటీకి ఏలూరు నుంచి ఇట్లా వీళ్ళని తీసుకొచ్చి ఇదే ప్రయోగం అంబటి రాయుడుతో చేద్దామని ప్లాన్ చేశారు. అంటే క్రికెటరు అసలు ఒక యూత్లో అంత ఫాలోయింగ్ ఉంటుంది, ప్లస్ కాపు కులానికి చెందిన వ్యక్తి కాబట్టి అంబటి రాయుడిని మనం వాడుకుందామని ఏదో ప్లాన్ వేశారు. అక్కడ కుదరలే. అంటే సెలబ్రిటీలని రంగంలో దించితే అయిపోతుందా? ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని, నువ్వు 5 సంవత్సరాల నుంచి నువ్వు ఏం చేశావు అనేది ప్రజలు బేరీజ్ వేసుకుంటున్నారు. ఈ ఎలక్షన్లో 3 ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఉన్నది. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకి జరగబోయే ఎన్నికల్లో మనం ఎవరికి ఓటేయాలి అని ఒక స్థిరమైన నిర్ణయానికి ప్రజలు వచ్చున్నారు. ఈ దశలో కొన్ని కొత్త ప్రయోగాలు చేయటం, ఈ కొత్త ప్రయోగాలు చేసి దీనివల్ల మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆకట్టుకుందామని ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా అధికారంలో ఉన్న పార్టీ చేయాల్సిన పనులు కాదు ఇవి. నిన్న మొన్నటి వరకు ఏం చెప్పాడు, నా ఫోటో చూసి ప్రజలు ఓట్లేశారు అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. నరసాపురం నుంచి గెలిచిన పార్లమెంటు సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక ఆయన కొంత తిరుగుబాటు ధోరణి ప్రదర్శిస్తే ఆయన్ని అరెస్ట్ చేసి లాకప్లో పడేసి కొట్టారు. ఆ తర్వాత ఆయన మొత్తం అసలు ఏం జరుగుతున్నది రాష్ట్రంలోని వివిధ అంశాల మీద ఆయన విశ్లేషణలు చేసి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అక్రమాలు, అన్యాయాలన్నీ బయటపెట్టాడు. అప్పుడు ఆ దశలో వైసీపీ ఏం చేసింది అంటే, వైసీపీ నాయకులందరూ కూడా నువ్వు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని గెలిచావు. ఆయన మొత్తుకొని చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ఫోటో పక్కన నా ఫోటో ఉంది, నా ఫోటోని చూసి ఓట్లు వేశారని ఆయన చెబుతూనే ఉన్నాడు. లేదు నువ్వు జగన్మోహన్ రెడ్డి కటౌట్ పెట్టుకొని గెలిచిన వాడివి, ఆయన్ని ఎదిరిస్తావా, నువ్వు రిజైన్ చేయి అని చెప్పి శ్రీరెడ్డి లాంటి వాళ్ళతో కూడా తిట్టించారు. ఒక రకంగా కాదు, అసలు భయంకరంగా. ఆయన ఒక క్షత్రియ పుత్రుడు కాబట్టి ఇవన్నీ తట్టుకున్నాడు, కానీ మామూలు మనుషులైతే తట్టుకోలేరు. అంత దారుణంగా తిట్టించారు. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని గెలిచే స్థితి నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సెలబ్రిటీలని తెచ్చుకునే స్థితికి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెడితే చాలు కదా, ఇంకా సెలబ్రిటీలు ఎందుకు అనేది ఇక్కడ మొత్తం అందరూ అనుకోండి. ఇప్పుడు చర్చ అదంతా దాని మీదే నడుస్తున్నది. వాళ్ళెవరినో తీసుకొచ్చి సెలబ్రిటీలని పెట్టినందుకు నీ ఫోటో పెడితే అయిపోతుంది కదా. మీకు ఈ సందర్భంగా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. విజయనగరం ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు, కొలగట్ల వీరభద్రస్వామి. ఆయన డిప్యూటీ స్పీకర్ కూడా. ఆయన మొన్న ఆయన కాన్స్టిట్యున్సీలో మీటింగ్ పెట్టి, మీరు జగన్ ఏదో చేశాడని మీరేమో అనుకోమాకండి, మీరు జగన్ కాదు నా ముఖం చూసి ఓటేయండి అని ఆయన అడుగుతున్నాడు. ఆయన ఓటర్లని చాలా ఇదిగా అడుగుతున్నాడు అనమాట.
మీరు జగన్ ఫోటోని చూసి మాకండి, జగన్ ఏదో చేశాడని చెప్పి మీరు కక్ష పెట్టుకొని నాకు ఓటేయకుండా మానేయద్దు, నన్ను చూసి ఓటేయండి అని అడుగుతున్నాడు. అంటే మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పిన కారణం ఏంటి అంటే, జగన్ ఫోటో పెట్టుకొని గెలిచావు అని వాళ్ళే అనే పరిస్థితి నుంచి వైసీపీ నాయకులే జగన్ను చూసి ఓటేయద్దు, నన్ను చూసి ఓటేయి అనే పరిస్థితికి వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో నీకు ఆలీ, రోజా, లేకపోతే వివి వినాయకు ఇటువంటి సెలబ్రిటీస్ వస్తే ఓట్లు వేస్తారా ప్రజలు? సెలబ్రిటీని చూసి ఓటేయరు. ఎవరైనా కానీ పెర్ఫార్మెన్స్ని చూసి వేస్తారు. వాస్తవమే. కానీ అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సెలబ్రిటీలు తేవడం వల్ల అంటే ద్వారా ఏ విధంగా ఏంటి అంటే ఇది ఏ రకమైనటువంటి వ్యూహం అనుకోవాలి సార్? అంటే ఏదో ఒక విధంగా మనం ఓట్లు సంపాదించాలి. అంటే ఆల్రెడీ ఈయన మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది కదా, ఈ క్రమంలో మరి సెలబ్రిటీని తీసుకొస్తే ఓట్లు వేస్తారని ఎట్లా? అదే పాయింట్. నా మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఎవరన్నా సెలబ్రిటీని తీసుకొస్తే ఆ సెలబ్రిటీని చూసన్నా ఓటేస్తారు అన్న ఒక్క ఆ కుట్రకోణం తప్ప ఇందులో వేరేదేమీ లేదు. ఇప్పుడు నేనే నా ఫోటో చూసి ఓటేయండి అనాలి కదా, నేను చేసిన పనులు చూసి ఓటేయండి అనాలి కదా, నేను రోజు బటన్లు నొక్కుతున్నా నాకు ఓటేయండి అనాలి కదా, అవును, నేను 11 లక్షల కోట్లు అప్పు చేసిందే మీకోసం అని చెప్పాలి కదా. ఇవన్నీ చెప్పి ఓటు అడగాలి. అలా కాకుండా ఓటర్ని డైవర్ట్ చేయటానికి, అంటే ఓటర్కి ఇంకొక వ్యూహాన్ని చూపించటానికి, దానికోసం ప్రత్యేక వ్యూహం వేసుకొని ఆ ప్రత్యేక వ్యూహంలో భాగంగా ఈ వీళ్ళని తీసుకొచ్చి పెడితే ప్రజలు గత 5 సంవత్సరాల్లో జరిగినవన్నీ మర్చిపోయి మళ్ళీ వైసీపీని ఆదరిస్తారు అన్న ఒక ఆలోచన. ఈ ఆలోచనతోటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ సెలబ్రిటీలు అంటున్నారు కదా మీరు, ఎవరికి తెలుసండి? అలీనే ఫేడ్ అవుట్ అయిపోయిన ఆర్టిస్ట్, అతనికే వేషాలు లేవు. నీకు ఏమవుతుంది? యువతల పవన్ కళ్యాణ్ లాంటి సెలబ్రిటీ ఇటు తిరుగుతున్నాడు కదా, మరి నువ్వు పవన్ కళ్యాణ్ని చూస్తారా, అలీని చూస్తారా? అదే పవన్ కళ్యాణ్కి ఇంకా సినిమాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, ఇంకా ఆయన స్టార్డమ్ అట్లాగే ఉన్నది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ కంపారిజన్ కాదు, మనం ఇవేమి కంపేర్ చేయకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ 5 సంవత్సరాల్లో తను చేసిన పాలనని ఏ విధంగా ప్రజల ముందు ఉంచాలి అనేది లేదు. ఎంతసేపు చూసినా కానీ ఈ దళితుల మీద అత్యాచారాల దగ్గర నుంచి మొత్తం అందరినీ లాకప్పుల్లో వేసి కొట్టటము, పోలీసులు టార్చరు, బోట్లతోటి తొక్కించటము, అమరావతి రైతుల నుంచి అంగన్వాడీ కార్యకర్తల వరకు కూడా అందరినీ కూడా పోలీసులతోటి కర్కశంగా డీల్ చేయటంలో ఇవే కనపడుతున్నాయి. ఎక్కడ ఈ 5 సంవత్సరాల కాలంలో చూస్తే ఎవరికైనా చూస్తే ప్రముఖంగా కనపడేవి ఇవే. అందువల్ల ఏమవుతున్నది అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారి ఉన్నాయి. ఇప్పుడు మనం అంగన్వాడీ వర్కర్ల సమ్మెనే చూద్దాం. వాళ్ళు ఏమడుగుతున్నారు? జీతం అడుగుతున్నారు. జీతం పెంచండి అని అడుగుతున్నారు. నీకు చేతనైతే పెంచు, చేత కాకపోతే నాకు చేత కాదని చెప్పు. పోలీసులతోటి కొట్టిస్తున్నారు, ఎస్మా ప్రయోగిస్తున్నారు. వాళ్ళందరూ ఆ కార్మిక లోకం అంతా ఏం ఆలోచిస్తుంది? నువ్వెవడో సెలబ్రిటీని పెట్టినంత మాత్రాన వాళ్ళందరూ నీకు ఓట్లు వేస్తారా? అదే అంటే ప్రజల సమస్యల్ని పరిష్కరించడం చేతకాక టాపిక్ని డైవర్ట్ చేద్దాము అన్న ఒక ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి వేస్తున్న ఎత్తుగడ ఇది. రైట్. ఇది చూస్తున్నాం కదా, తన వైఫల్యాలను ఒప్పుకునేటువంటి ధైర్యం లేక జగన్మోహన్ రెడ్డి ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతలో వాళ్ళ దృష్టి మరల్చి దాన్ని మళ్ళీ రాజకీయంగా లబ్ధి పొందాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున ఈ విధంగా సెలబ్రిటీలను తీసుకొచ్చి వాళ్ళ ఫేమ్ని, వాళ్ళ స్టార్డమ్ని తన రాజకీయానికి ఉపయోగించుకుందాం అన్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలో భాగంగా ఇలాంటి ప్రయోగాలు అయితే చేస్తున్నారు. కానీ ప్రజలు ఎక్కడా కూడా జగన్ చేస్తున్నటువంటి పనులను విశ్వసించేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఈ క్రమంలో రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కుట్రలన్నింటినీ కూడా ప్రజలే ప్రజాక్షేత్రంలో తమ ఓటుతో పటాపంచలు చేస్తారు అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.